ఈ ముసలి వ్యక్తి సంచిలో ఉన్న చెస్నట్స్ అన్ని నీటిలో పూసి తన ఎదురుగా నిలబడిన కుర్రాడితో నీటిలో తేలే చెస్నట్స్ అనేవి మంచివి కాదని, నీటిలో మునిగిన చెస్నట్స్ అనేవి నాణ్యమైనట్టు చెప్తాడు. ఆ సమయంలో కెవిన్ అవన్నీ కూడా ఒక నోట్ బుక్ లో రాసుకుంటాడు. అదే విధంగా తనకున్న డౌట్లన్నీ కూడా ముసలి వ్యక్తిని అడిగి తెలుసుకుంటాడు. ఆ తర్వాత కెవిన్ ఇంటికి వచ్చి చెస్నట్స్ లో మంచివి చెడ్డవి ఏమో తెలుసుకోవడానికి టెస్ట్ చేస్తుంది. అదే విధంగా ప్రతిరోజు కూడా వేరు వేరు చోట్లోకి వెళ్తూ అన్ని విషయాలు కూడా తెలుసుకుంటాడు. ఈ క్రమంలో వేరు వేరు రెసిపీస్ నేర్చుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంటికి చేరుకుని రకరకాలుగా రెసిపీస్ తయారు చేస్తాడు. ఒక రోజు తను స్వయంగా తయారు చేసిన చెస్నట్స్ ఫ్రై వాళ్ళ తాతయ్యకు చూపిస్తాడు. అలా తన ఇంట్లో వాళ్ళ ఇన్పుట్స్ అన్ని కూడా తీసుకుంటాడు. అదే విధంగా ప్రతిరోజు తన షాప్ కి వెళ్లి చెస్నట్స్ కొనుగోలు చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. దానికి తోడు కెవిన్ పగటిపూట కాలేజ్ కి వెళ్తూ మిగిలిన సమయంలో తన బిజినెస్ మీద దృష్టి పెడుతుంటాడు. అయితే తన మొదలు పెట్టిన బిజినెస్ అనేది పెద్దగా క్లిక్ అవ్వదు. ఆ వచ్చే డబ్బులతో కరెంట్ బిల్ కట్టడానికి కూడా ఇబ్బంది పడతాడు. ఆ సమయంలో చుట్టుపక్కల జరిగే వ్యాపారాలను చూసి ఆ విధంగా కస్టమర్లను పిలవమని చెప్తాడు. కానీ ఎంత ప్రయత్నించినా కూడా వారి బిజినెస్ అనేది సరిగ్గా జరగదు. దాంతో ఇక్కడ తప్పు జరిగిందని కెవిన్ ఆలోచిస్తాడు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.